అయ్యా మా పేరు బోసరాజు రామారావు, మా తమ్ముడు బోసరాజు రాజయ్య. మాది నడిగూడ మండలం, సూర్యాపేట జిల్లా. మా పొలానికి దారుణంగా రౌండప్ మందు కొట్టి 5 ఎకరాల పొలాన్ని గడ్డిబంది నాశనం చేసిర్రు. దయచేసి ఈ రాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఈ అన్యాయం. 2 సంవత్సరాల మంచి ఏదింపులలో ఉన్నాం. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి. మా నాన్న కాలం నుంచి చేసుకుంటున్నాం. చుట్టుపక్కల రైతులు పంచనామాలు చేసిర్రు, కానీ ఇది వాళ్ళు వచ్చి మా ఎస్టీ ఆడోళ్ళం అని చెప్పేసి మా మీద దౌర్జన్యంగా పొలానికి మందు కొడుతుర్రు. సార్ మేము సాకాలం, మా కాడ ఏ పొలం భూమి మా కాడ ఉన్నది ఇది, మీ బతుకుదేరు ఇది. మాకు చెప్పినా మా కాడ డబ్బులు లేవు, కులంగా మేము ఏమి చేయలేకపోతున్నాం. వాళ్ళు వచ్చి పొలంలో మందు కొడుతున్నా కూడా నిరాశలుగా నిలబడి చూడటం తప్ప ఏం లేదు. పోలీసులు చెప్తే ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ చెప్తే పోలీసులు అంటారు. దయచేసి ఒక రైతుగా రైతే రాజు అన్నారు, రైతే అన్నం పెడతా అన్నారు. ఇన్ని కష్టాలు పడి పొలాన్ని పండిస్తుంటే మాకు అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు అందరికి మనవి, అయ్యా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరు దీన్ని దృష్టిలో తీసుకొని మాకు తగిన సాయం చేసి మా పేద రైతులను కాపాడరని అందరికి మనవి చేసుకుంటున్నాం. మాది తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రామాపురం గ్రామం. అయ్యా ఈ గ్రామంలో మాకు మా అన్నదమ్ములిద్దరికి రామారావు, నా పేరు రాజయ్య, 5 ఎకరాల భూమి ఉంది. మా నాయన కాంచి మా నాయన 15 ఏళ్ళ దాకా చేసిండు. అప్పుడు పాస్బుక్లు కాదు, మామూలుగా చేసిన తర్వాత గవర్నమెంట్ ద్వారాగా సర్వే చేసి మాకు పాత బుక్కులు వచ్చినాయి, కొత్త బుక్కులు వచ్చినాయి. తర్వాత మేము 30 ఏళ్ళ నుంచి మేము ఫీల్డ్లో ఉన్న చిన్న చిన్న మళ్ళు ఉంటే అన్ని దిగదోలి చేసుకున్నాం. కరెంటు డీడీ పైపులు వేసుకున్నాం, చిన్న చిన్న మళ్ళీ పెద్దగా చేసినాం. అన్ని చెర్లపడి చేసుకుంటా పోయినసారి మా ఊరికి చెందిన లక్ష్మమ్మ, లక్ష్మి, అరుణ వచ్చి ఎక్కడితో భూమి ఇప్పుడుది కాదు, మీకు ఎట్టుంటుంది భూమి అని మా తాతలు నాటుదని వచ్చి మా మీద దౌర్జన్యంగా పోయినసారి ఇదే టైంలో అన్యాయంగా మందు కొట్టి పోయిన సంవత్సరం కూడా 5 ఎకరాలు పెట్టుబడి అన్యాయం చేసిరయ్యా. మాకు ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. మా మాకు రాజకీయ బలం కానీ, మాకు ఏ రకమైన బలం కానీ, జాబులు కాలేదు. మాకు పిల్లగాళ్ళు మేము లేని వాళ్ళమయ్యా, సాకల వాళ్ళమయ్యా, మాకు ఏమీ లేదయ్యా. మమ్మల్ని అన్యాయం చేస్తున్నాయా. కలెక్టర్ గారికి, మా పద్మావతి ఎమ్మెల్యే గారికి, అందరికీ, ఎస్ఐకి, ఎంఆర్ఓ గారికి వెళ్ళిపోతే ఎస్ఐ కాడికి పోతే ఒకరి మీద ఒకరి పేరు చెప్పి ఎంఆర్ఓ గారు క్లారిటీగా చెప్పాలి. వాళ్ళు చెప్తే మేము చూసుకుంటామని ఎస్ఐ గారు అంటుండు. ఎవరు ఏం చెప్పట్లేదు. ఎంఆర్ఓ కాడికి పోతే కలెక్టర్ రాసినట్టుండు. మా పొలం ఇట్లా ఆగమైపోయిందయ్యా, మేము ఆగమైపోయినాయ్యా, పరిస్థితి ఆగమైపోయిందయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా, రైతు సోర్లైనా, ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా ఇది మీ దృష్టికి తీసుకుపోయేటట్టు చూసుకోండి అయ్యా. అందరి ఈడియాలు అందరి దృష్టికి తీసుకుపోయినాయా, లేకపోతే మాకు సావే చరణ్యమయ్యా. ఇది ఇంత అన్యాయం అయ్యా, ఇంత అన్యాయం అయ్యా. భూమి మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి. మా భూమి మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి. జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీ గారిని, ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారు అందరూ మాకు సాయం చేయాలి. మేము పేదలమయ్యా, మాకు ఎటువంటి ఇబ్బందులు ఇదే ఆధారం, మాకు సాయం చేయాలి. అందరినీ కోరుకుంటున్నాం. నా పేరు బోసరాజు రామారావు, మా తమ్ముడు బోసరాజు రాజయ్య. మాది రామాపురం, నడిగూడ మండలం, సూర్యాపేట జిల్లా. అయ్యా మేము గత 30 సంవత్సరాల నుంచి మా పొలం మేము చేసుకుంటున్నాం. రాంపురం సర్వే నెంబర్లో 190/659, మా తమ్ముడిది 190/660 సర్వే నెంబర్ భూమి కలదు. మేము 30 సంవత్సరాల నుంచి ఈ భూమి సేద్యం చేసుకుంటున్నాం. దీనికి కరెంటు డీడీ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, మాకు భూమికి కావాల్సిన అన్ని పత్రాలు ఉన్నాయి, మాకు రైతు బంధు పడుతుంది, మాకు లిఫ్ట్ కాలించి పైప్ లైన్లు వేసుకున్నాం, మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి ఏ నిర్దేశం లేకుండా చేసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలోనే పాస్బుక్లు, కొత్త పాస్బుక్లు ఇచ్చిర్రు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2003లో పుస్తకాలు ఇచ్చిర్రు. మాకు అన్ని విధాల పుస్తకాలు ఉన్నాయి, అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నాం. రైతు బంధు పైసలు పడుతున్నాయి, అన్నీ ఉన్నాం. మాకు ఈ భూమి తప్ప ఎక్కడ భూమి లేదు. మమ్మల్ని ఒక ఎస్టీ ఆడోళ్ళు వచ్చి మాకు మా పొలాన్ని ఆగం చేసి మాకు భూమి అన్న కావాలి, డబ్బులు అన్న ఇవ్వండి, మమ్మల్ని ఏదింపులు చేస్తుర్రు. కాబట్టి మా యొక్క వినతిని వినిపించిన ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి పలుమార్లు మేము ఫిర్యాదు చేసినాం. కానీ ఎంఆర్ఓ గారేమో ఎస్ఐ మీద చెప్తుండు, ఎంఆర్ఓ గారు చెప్తుండు మీ సివిల్ మ్యాటర్ ఇంటర్ కావద్దని ఎస్ఐ చెప్తుండు. ఎంఆర్ఓ గారేమో పోలీసు వాళ్ళు చూసుకోవాలి, కలెక్టర్ చూసుకోవాలని ఆయన చెప్తుండు. సార్ మా పొలాన్ని మందు కొడుతున్నారు సార్, వాళ్ళు ఎస్టీ ఆడోళ్ళు సార్, మేము బీసీలో సార్, వాళ్ళు మందు కొడుతున్నా సరే మేమేం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏమనంటే మమ్మల్ని రేఖ చించుకొని కేసు పెట్టేటట్టుంది. ఏ లోకల్లో అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇది
పోయిన సంవత్సరం మార్చి 25వ తారీఖు నాడు మందు కొట్టిర్రు. మీ దానికి పోలీస్కి కేసు పెట్టినాం, కానీ కేసు చేయలేదు. దానికి ఎస్పీకి అందరికి పంపినాం, కేసు చేయలేదు. కోర్టు నుంచి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నాం, దానికి కూడా యాలిబుల్ చేయలేదు. మాకు ఇంకోటి ఏంటంటే ఈ నెలలో జనవరి 9వ తారీఖు నాడు మళ్ళీ 5 ఎకరాల పొలానికి నిర్దాక్ష్యంగా మందు కొట్టిరు. దానికి మేడం లక్ష్మమ్మ, మొగుళ్ళ లక్ష్మమ్మ, మేడం అరుణ అనే ముగ్గురు లేడీస్ వచ్చి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీ లేని టైం చూసి పొలానికి మందు కొట్టిపోయారు సార్. ఈ యొక్క పొలాన్ని పూర్తిగా నాశనం అయ్యేటట్టు రౌండప్ మందు కొట్టి మాకు తీరని నష్టం చేసిర్రు. మాకు సుమారుగా పోయిన సంవత్సరం ఇప్పుడు కలిసి 5 లక్షల రూపాయలు నష్టపోయినాం. మేము నిరుపేదలం. అయ్యా నాకు 2 ఆడపిల్లగాళ్ళు, మా తమ్ముడు, మేము నిరుపేదలం. మాకు తగిన న్యాయం చేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. కలెక్టర్ గారు దీని మీద స్పందించిండు. ఆయన కూడా మాకు తగిన న్యాయం చేస్తానన్నాడు. మాకు ఆ ఆఫీసర్తో మాట్లాడి మాకు తగిన న్యాయం చేస్తారని ఎంఆర్ఓకి, ఎస్ఐకి ఫోన్ చేసిండు. వాళ్ళు కూడా దానికి స్పందించిర్రు. దీనికి పూర్తిగా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మేము ఇంటి పత్రం సమర్పించినాం. దాని మీద కలెక్టర్ గారు సంతకం పెట్టిండు. మాకు అదేవిధంగా మేము ఈరోజు వచ్చినందుకు విలేకరుల ముందు మాట్లాడుతూ అందరూ ప్రజలు, ఎమ్మెల్యే గారు దీన్ని చూసి ప్రజలందరూ కూడా మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. రైతే రాజు అన్నారు, మాలాంటి పేద రైతులను కాపాడండి. మీరు తినే మీ పిల్లలన్నా మా పిల్లల్ని చూసి మీరు అందరూ సాయం చేయగలరని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నడిగూడెం మండలం రామాపురం గ్రామం. నా పేరు బూసరాజు రాజయ్య, మా అన్నయ్య రామారావు. మా ఇద్దరికి రామాపురంలో 190 సర్వేలో గట్టు దగ్గర 5 ఎకరాల భూమి ఉందయ్యా. 5 ఎకరాల భూమిని మా నాయన 15 సంవత్సరాల చేసిన తర్వాత మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. తర్వాత మాకు సర్వే ప్రకారం గవర్నమెంట్ ద్వారా పాత బుక్కులు వచ్చినాయి. తర్వాత సర్వే చేసి 2 నెలలు టంకా కొట్టించి కొత్త బుక్కులు ఇచ్చారు. పక్కన రైతులను అడిగిర్రు, ఇది ఎవరి భూమి అని అడిగితే పలానా రామారావుది రాజయ్యది అని చెప్పిర్రు. సర్వే ప్రకారంగా మాకు కొత్త బుక్కులు వచ్చినాయి. బ్యాంకులో లోన్ తీసుకున్నాం. అన్ని అర్హతలు మాకున్నాయి. చిన్న మళ్ళని తోలి గట్టి పెద్ద మళ్ళు చేసి జేసీబీలు పెట్టి బోర్లు వేసి 7 బోర్లు వేసినాం. ఒక్క బోర్ కూడా పడలేదు. కరెంటు డీడీ తెచ్చినాం. 280 పైపులు వేసినాం. అన్ని సరళపడి మేము చేసుకున్నాం. గత సంవత్సరం వచ్చి మా ఊరికి చెందిన మేడం లక్ష్మి, మొగుళ్ళ లక్ష్మి, మేడం అరుణ వచ్చి మాదే భూమి, మా తాతల నాటిదని మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి, మా ఏమని కొట్టి ఇబ్బంది పెట్టి ఇట్లా చేసి పోతే మేము ఎస్ఐ గారిని ఆశ్రయించి, ఏం సార్ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మాదే భూమి అని పోతే, ఏంది బాబు మేము సివిల్ కేసులు ఎంటర్ కాము, కేసు అయితే చేద్దాం లేపో, చూద్దాం లేపో అని ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ నిర్లక్ష్యంగా ఉండరు. అందువల్లనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ రౌండప్ కొట్టి మా పొలాన్ని అన్యాయంగా ఆగం చేసిర్రు. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు రాజకీయ బలం లేదు, మాకు మా పాలల బలం లేదు, నాకు జాబులు లేవు. నాకు ఒక 2 పిల్లగాళ్ళు, మా అన్నయ్యకి 2 పిల్లగాళ్ళు. మేము ఎటు దారి లేక మేము రోజు ఏడ్చి మొత్తుకొని ఆ పొలంలో 2-3 రోజులు మంచి అసలు నేను అన్నం కూడా తినట్లే, మాకు ఎవరూ సాయం చేయట్లేదు. మళ్ళీ ఎస్ఐ గారికి అడిగిపోయాను, ఎంఆర్ఓ కాడికి పోయినా అదే చెప్పింది. ఈరోజు కలెక్టర్ గారికి వచ్చాయా మా పరిస్థితి ఏందయ్యా, పోయినసారి కూడా వచ్చినామంటే ఎమ్మటే ఫోన్ చేసి ఏం జరిగిందని చెప్పిండు. అక్కడికి పోయి వేరే సార్కి చేసి వెళ్ళి ఇక్కడ ఉందా లేదని చూసిండు. వాళ్ళు లేదు సార్ అని ఆ మేడం చెప్పింది. వాళ్ళ భూమే లేదు, ఇలా రికార్డులో లేదని చెప్పింది. అది జరిగిందయ్యా, మాకు ఇంత అన్యాయం జరిగింది. ఇగో ఈ పొలం 5 ఎకరాల పొలం రౌండ్ కొట్టి అన్యాయం చేసిపోయారు. కాపుకి వచ్చినప్పుడు చేస్తారు అట్లా. పట్టకొచ్చే టైంలో ఇప్పుడు పట్టకొచ్చే టైంలో పెట్టుబడులన్నీ అయిపోయాక 1.5 పెట్టుబడి పెట్టినామయ్యా. మాకు ఇది తప్ప వేరే భూమి కానీ వేరే ఆధారం లేదు. అప్పుల పాలైపోయి నాకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. నాకైతే దీని మీదనే బతుకుతున్నా. నాకు ఏ ఆధారం లేదు. దయచేసి ఏ కలెక్టర్ గారైనా ఎంఆర్ఓ అయినా ఎవరైనా మాకు సాయం చేయాలి, న్యాయం చేయాలి. ఏం జరిగిందో మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం.